గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. సో మనమైతే ఈరోజు ఢిల్లీలో ఉన్నాం గైస్. ఢిల్లీ నుంచి ఈరోజు అయితే చండీగఢ్ 259 to 273 కిలోమీటర్స్ హోటల్కి. సో అక్కడికైతే ఈరోజు లేట్ లేసాం, అందుకనే కొంచెం టైం తీసుకున్నాం స్లీప్ కోసం. సో కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకున్నాం. సో ఇప్పుడైతే డైరెక్ట్ చండీగఢ్ అయితే వెళ్తున్నాం. ఇంకొక 10 to 20 minutesలో ఇక్కడ నుంచి అయితే రెడీ అయిపోతాం. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ అవుట్డోర్ బాల్కనీ అయితే చిన్నగా ఉంది. సో ఇక్కడ ఇలా ఉంది ఢిల్లీలో నేచర్ బాగుంది. సిగ్నల్ దగ్గర అందవుతారు. దిస్ ఈజ్ వాట్ అబౌట్ చండీగఢ్. మా ప్రతి ఒక్కరు హెల్మెట్స్, ఒక్కరు కూడా హెల్మెట్ లేకుండా అయితే ఉంటలే. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ కాబట్టి దాడుతున్నాం. లైన్ మిడిల్ లైన్ ఇక్కడ తప్పటలే ఎవరు అసలు. పండి చూడండి, ఆ లైన్ కూడా ఆడుతుంది. వేరే లెవెల్ కదా. ఫుడ్ రా ఇది, ఫుడ్ అంటే ఇది రా కదా, వస్తుంది. లచ్చా పరోటా, పన్నీరు, దాల్ మఖనీ కదా ఇది, దాల్ మఖనీ కదా, దాల్ మఖనీ, షాహీ పన్నీర్, దాల్ మఖనీ, పెరుగు, ఇంకా ఇది సలాడ్, రైస్, గులాబ్ జామున్. ఇవి 7 కిలో వచ్చినాయి ఇప్పుడు. పింక్ ఆనియన్స్ అవి బాగున్నాయి రవి. కారం పాపడ్, లచ్చా పరోటా, ఇంకా మామిడికాయ చట్నీ. ఇప్పుడే హోటల్ ప్రైడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక టీఎస్ బైక్ అయితే కనబడింది గైస్. హోటల్ ప్రైడ్ అంట. ఇక్కడ రూమ్ ఇచ్చారు వాళ్ళు. చూద్దాం ఇప్పుడు వెళ్ళి రూమ్ ఎట్లుంది ఉందని. ఓకే, బెటర్ లొకేషన్. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చండీగఢ్ గైస్. మనమైతే ఈరోజు చండీగఢ్ టు మనాలి అయితే ద బిగ్గెస్ట్ ట్రిప్ గైస్ ఇన్ మై డ్రీమ్. సో మనాలి, లదాఖ్ బిగ్గెస్ట్ డ్రీమ్ ఫర్ ఆల్ ద బైకర్స్. సో మనకైతే బిగ్గెస్ట్ ట్రిప్ కాబట్టి ఇంకోటి ఏంటి అని అంటే, మనం ఫస్ట్ రైడర్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు లదాఖ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years. థింక్ ఇట్ గైస్, 21 yearsలో ఫస్ట్ రైడర్స్ మేమే హైదరాబాద్ టు లదాఖ్ వచ్చిన వాళ్ళం రైడర్స్. సో వీఆర్ ఎంజాయింగ్ ఇట్. మన పైన ఒక రికార్డ్ ఉంది, రికార్డ్ రాసి పెట్టుకో. మన బైక్ అయితే అది ఉంది, చూపెడతా మీకు ఎట్లా పెట్టిండ్రు. ఎక్కడ పెట్టినాం చూడండి. నాకు తెలిసి 5 బైక్స్ గైస్, మొత్తము 5 బైక్స్. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళేది 4 బైక్స్. లే లదాఖ్లో ఒక బైక్ యాడ్ అవుతుంది నియర్ బై. సో మా సేఫ్ సైడ్ ఏంటంటే మన సామానన్నీ ట్రక్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇంకా మనకి వెనకాల మంచి కూర్చోవడానికి సేఫ్ సైడ్. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఆలూ పరోటా అండ్ కాఫీ. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్. సో మొత్తం అయితే బండ్లాగా ఎక్కిచ్చేస్తున్నాం ట్రక్లకి. కోల్డ్ స్టార్ట్ అయితే పెట్టేసుకున్నారు. The dream ride is on. Finally we are going to This is our first fuel break before going to Manali. 4 bikes की full tank అయితే చేయాలి. 1 2 3 4 bikes ఉంటాయి. టోల్ గేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్ 4 రైడర్స్ ఘాట్ సెక్షన్ కి అయితే ఎంట్రీ గైస్, ఫుల్ ఘాట్ సెక్షన్. This is the first tunnel. serious.
అమ్మో ఇదెంత పెద్ద ఉంటామేమో అయ్యా కదా దిస్ ఈజ్ అవర్ 4th టనల్ గైస్. ఇది మన 4th టనల్. మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఆ పైన ఉన్న వాళ్ళు ఎట్లా పోవాలి? వీళ్ళు చుట్టూ తిరుగుకోవడం వాళ్ళ. ఫైనల్లీ మనాలికి అయితే వచ్చేసినాం గైస్. మనాలిలో రూమ్ అయితే ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా రూమ్ మస్తు తెలుసా, కిరాక్ అసలు రూమ్ కదా. బాగుంది. వ్యూ చూస్తారా? ఏసీ లేదురా. ఈ లొకేషన్ చూడండి గాయస్. ఈ లొకేషన్ని చూస్తే పిచ్ అయిపోతుంది. టెర్రస్ పై నుంచి అది తీసాను. అసలు వేరే లెవెల్ ఉంది గాయస్. లొకేషన్ క్రేజీ లొకేషన్ ఇన్ మనాలి. సో గైస్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ గైస్. మనమైతే ఇలా రెడీ అయ్యాం. సో మేమైతే ఇక్కడ ఐ లవ్ మోమోస్ అని ఇక్కడ మాకు మనాలి మోమోస్ అని కనబడింది. సో మేము ఇక్కడ కొంచెం బాగున్నాయి ఇక్కడ షాప్ అంతా అన్నీ. సో బై ఇక్కడ చీపెస్ట్ కాస్ట్లో మనకైతే డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. నేను దాంట్లో నుంచి ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇంకో కలర్ చెయ్యవలికే సెక్సీ కలర్ వయస్కి ఆ కలర్లో ఎతికినాము జాకెట్, బట్ దొరకలేదు. సో మేమైతే ఇప్పుడైతే నార్మల్ ఇది తీసుకున్నాం ఒకటి. అండ్ మేము ఇప్పుడు మోమోస్ తినడానికి అయితే వచ్చినాం. ఇక్కడ మనాలిలో మోమోస్ స్పెషల్ అంటారు. సో మేము మనాలిలో మోమోస్ తినడానికి వచ్చినాం. అట్లానే దిస్ ఈస్ ద రేట్స్ ఇన్ మనాలి మోమోస్ది. మోమోస్ తింటున్నాం. సెక్సీ టేస్ట్ అసలు వేరే లెవెల్ ఉంది మోమోస్. మనాలి ఫేమస్ కాబట్టి సెట్ అయిపోయింది. ఒకటి మిలియన్. మనాలికి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ మాల్ రోడ్కి అయితే మాల్ రోడ్లో మనకైతే దొరకని కానీ ఏం లేవు. అయితే జాకెట్స్ ఆర్ డ్రెస్సెస్ ఇన్ ద చీపెస్ట్ కాస్ట్ అండ్ ద ఫుడ్ మోమోస్ టేస్టీ. మాల్ రోడ్లో మోమోస్ వెరీ మనాలిలో మోమోస్ అనేది క్రేజీ. ఇంకా మాల్ రోడ్ అయితే ఇంకా క్రేజీ. సో వీ ఎంజాయ్డ్ లాట్. సో ఇప్పుడే కొన్ని సామాన్ కొనుక్కొని రూమ్కి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. So please like, share and subscribe for Ladakh series part 4 guys. See you in the next video guys. Bye guys.